మ్యూజిక్ ఛానల్స్ చాలా రిలాక్సింగ్గా ఉంటాయి కదా. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆ, నేను మ్యూజిక్ చూస్తున్నప్పుడు నీకు స్పోర్ట్స్ చూడాలనిపించింది అనుకో, అప్పుడేం చేద్దాం? మ్యూజిక్ చూస్తానంటే బాగుండు. 2 టీవీలు కొందాం. 2 minds, 2 TVs, వేస్ట్ ఆఫ్ మనీ. మీరేం బాధపడక్కర్లేదు, నా టీవీ నేనే కొనుక్కోగలను. ఎవరైతే ఉంది. నో నో నో, ఇట్స్ ఓకే. చెలివో నా చిలిపి కలవో, శిలవో సంకెలవో చిరుత పులివో, నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేశా. తెలుసుకోవా నివాడినని తెలుపరావా, నాదానివని కలకాలం. మందమతివో నాలో రేగే తపన, ఒకసారి వినవా మదనపడి మనసు చెడి మిగిలాను నీ కోసం ఇలా శిలలా. వయసిది వెళ్ళమన్నది, మనసిది ఆపుతున్నది, ఎవరికి చెప్పలేనిది ఎట్టా బతికేది. ఎదలకు గదులు ఉన్నవి, తలుపులు తెరుచుకున్నవి, కలలకు స్వాగతం అని ఎలా తెలిపేది. ఒకరికి ఒకరు ఎవరిమో, తపనలు ఎందుకోసమో, తెలియని జంట జీవులం భలే సంసారం. మనసుకు మమత దూరమా, పెదవికి పలుకు దూరమా, వదలని హృదయ భారమా, వసే వెళ్ళిపోవే. చెలివో నా చిలిపి కలవో, యతివో నాగతివో మందమతివో, నిన్ను చేరాలనే చిరు ఆశ మదిని అని చేశా. మదనపడి మనసు చెడి మిగిలాను నీ
మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? వీఆర్ ఆల్వేస్ రెడీ. ఐ యామ్ ఆల్సో ఆల్వేస్ రెడీ. కమ్ ఆన్ లెట్స్ గో యా. Let's go. అరే కూల్ మ్యాన్. ఐ యామ్ వెరీ హాట్ మ్యాన్. అనండి. మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టలో కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ప్యాకెట్ ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏముండదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి? సార్ అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గై. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే ఆ. మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడి నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. Yeah, move, yeah. సార్ పదండి సార్. Come on, నా yeah. బాడీ చేసి పడిపోవాల్సింది ఎవరైనా సార్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ సార్. మరి రండి. నేను అమ్మో హ్యాండా? ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఆ? ఓ, ఏమైనా ఏంటిది? షుగరు, బీపీ. ఏంటండి ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నన్ను అమ్మేస్తారా? తప్పదండి. దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళలో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే పడిపోతుంది చూడండి ఇప్పుడు మీరు. మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు, అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకుమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైలో ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? ఛీ, అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. నెలలైంది, మ్యాటర్ లేదు.
బాడీ కూడా బాగానే ఉంది కదా. అయినా డిగ్రీలో ఉన్నప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు నీకు లైన్ వేసేవారు. అది నీ గ్లామర్. ఏ లాభం, సొంత పెళ్ళానికి సొంగ కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చరిత్రలో పెళ్ళానికి లైన్ వేసే మగాడు నువ్వు అక్కడవే అయి ఉంటావు. అయినా నువ్వేమన్నా పక్కింటాడు పెళ్ళాన్ని అడిగావా? సొంత పెళ్ళానేగా. అయినా ఇదే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటారులే. చిచి పర్వర్షన్ తు. అయినా దీని మొహానికి ఎవడ కావాలనుకుంటుందో? గ్రీకు వీరుడా? గ్రీకు వీరుడు గోకుతాడు. గోకుతా, ఇక్కడ గోకుతా, కాలు జారొచ్చేమో. లక్కీ టవర్. బీ బ్రేవ్. టవల్తో పాటు లక్ష్మిని లోపలికి లాగేయాలి. మీ బాత్రూమ్ లో స్నానం చేయకుండా కామన్ బాత్రూమ్ లో చేస్తున్నారేంటి? నా బాత్రూంలో టవల్ ట్యాప్ పని చేయట్లేదు. నువ్వు త్వరగా టవల్ ఇవ్వు. అమ్మా! అయ్యా!